అందరికీ వందనాలండి. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల అసలైన కారణం ఏంటంటే యూఎస్లో శ్రీచక్రం వేయడని మిస్టరీ అంటూ యూట్యూబ్లో చాలా వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ శ్రీచక్రం గురించి చాలామంది చాలా కథనాలు చెప్పుకొస్తూ ఉన్నారు. గతంలో మతోన్మాదులు అనేవారు కూడా వారితో కలిసి డిబేట్లు చేస్తున్నప్పుడు కూడా ఆ డిబేట్లో వారు ఈ శ్రీచక్రాన్ని గురించి ప్రస్తావిస్తూ హైందవ్యం అనేది భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ హైందవ్యం ఉంది అనడానికి రుజువే అమెరికాలో శ్రీచక్రం వెలిసింది. 22 కిలోమీటర్ల మేర ఈ శ్రీచక్రం కనబడింది అంటే ఇది మనుషులెవ్వరూ కూడా వేయలేరు కదా. మనుషులెవ్వరూ వేయలేనంత పెద్ద శ్రీచక్రం అమెరికాలో కనిపించిందంటే మరి హైందవ్యం అనేది భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించిందే అనడానికి ఇదే రుజువు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా ఏంటి, అమెరికాలో శ్రీచక్రం ఏంటి, అసలు ఈ శ్రీచక్రానికి హైందవ్యానికి సంబంధం ఏంటి అనేది కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీచక్రం అనేది హైందవ సంస్కృతిలో చాలా ప్రాధాన్యమైనది. ఇది శివుడు అమ్మవార్లకి గుర్తుగా మరి హైందవులు చాలా సెంటిమెంట్గా వారి గృహాల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని, ఇది దైవ ప్రతీక అని, ఆ చక్రంలో ఉన్న గీతలు, ఆ చక్రంలో ఉన్న సింబల్స్ ఇవన్నీ కూడా మన జీవితాల్లో మంచి చేస్తాయనే నమ్మకం హైందవ సహోదరుల్లో ఉంటుంది. ఇంతగా హైందవ మతంలో ప్రత్యేకత కలిగిన ఈ చక్రం అమెరికాలో కనిపించడం ఏంటి, అసలు దీన్ని అక్కడ ఎవరైనా వేశారా అనేది మనం ఆలోచన చేస్తే చాలామంది చాలా రకాల కథనాలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది హైందవ దేవతలే ఈ చక్రాన్ని వేసి ఉంటారు. ఎందుకంటే ఇది చిన్నది కాదు, సుమారు 22 కిలోమీటర్ల మేర ఈ చక్రం ఉందంట. అంత పెద్ద చక్రాన్ని మనుషులు ఎవరైనా గీయగలరా? కాబట్టి ఖచ్చితంగా హైందవ దేవతలే వచ్చి మరి భూమి మీద అన్ని దేశాలు కూడా హైందవ్యానికి సంబంధించినవే అని చెప్పడానికే రుజువుగా ఈ శ్రీచక్రాన్ని యుఎస్ ఒరేగన్ ప్రాంతంలో వేశారు అని వారి యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడం జరిగింది. మరికొంతమంది పరిశోధకులు ఇది దేవతలు వచ్చారో లేదో తెలియదు కానీ ఏలియన్స్ వేసి ఉంటారు అనే ఉద్దేశాన్ని కూడా కొంతమంది కొన్ని వీడియోస్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే దీని గురించి నేను విన్నప్పుడు శ్రీచక్రం ఏంటి, అమెరికాలో కనిపించడం ఏంటి, అసలు దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి, ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీని గురించి చెప్తా ఉన్నారు, అసలు ఇది ఎంతవరకు కరెక్టు అని తెలుసుకోవడానికి నేను పరిశోధన మొదలుపెట్టాను. దీని గురించి పరిశోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్స్లో వేడని మిస్టరీ అని రాయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా తెలియలేదు, అసలు అది ఎలా వచ్చిందనేది అమెరికా ప్రభుత్వానికి కూడా తేలలేదు. ఎంత పరిశోధన చేసినా దాని వెనుకున్న నిజాలు ఏంటనేది ఇది ఎవరికీ తెలియలేదు. అంటే దేవతలు ఎవరో వచ్చి ఖచ్చితంగా దాన్ని వేసి ఉంటారని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అదే ఉద్దేశాన్ని చెప్పడం విన్నప్పుడు నిజంగానే యుఎస్ ప్రభుత్వం దాని వెనక ఉన్న చరిత్రను తేల్చలేకపోయిందా? పరిశోధకులకి ఏ ఆధారం దొరకలేదా? ఇది వేడని మిస్టరీ కాదు, ఆల్రెడీ 1990లోనే యుఎస్ ప్రభుత్వం దీని వెనకున్న కథని ఎప్పుడో బయట పెట్టేసిందనే అసలు నిజాలు ఎన్నో బయటపడ్డాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా అమెరికాలో కనిపించిన ఆ శ్రీచక్రం వెనక ఉన్న కథ ఏంటి, దాన్ని ఎవరైనా వేశారా, ఏలియన్స్ వేశారా, లేకపోతే దేవతలు వేశారా అనేది ఈ వీడియో ద్వారా తెలుసు. 1990 సెప్టెంబర్ 14వ తారీఖు యుఎస్కి చెందిన ది బులెటిన్ అనే పేపర్లో ఒక కథనం ప్రచురించబడింది. అసలు ఆ కథనంలో ఏముంది? బోయస్ నగరానికి చెందిన బిల్ మిల్లర్ అనే పైలట్ తన నిఘాకి చెందిన ట్రైనింగ్ విమానంలో యుఎస్లోని ఒరేగాన్ అనే ప్రాంతం మీదుగా వెళ్తుండగా అక్కడ ఎండిపోయిన చెరువులో భూమి మీద ఏవో గీతలు కనిపించాయి. అదేమిటని అతడు తన ఫ్లైట్ని వెనక్కి తిప్పుకుని ఆ గీతలను ఫోటో తీసి రీసెర్చ్ సెంటర్కి ఆ ఫోటోలను పంపించాడు. ఆ ఫోటోలను వారు డెవలప్ చేసి పరిశీలిస్తే ఒక విచిత్రమైన చక్రం ఆ గీతలలో కనిపించగా ఇది అమెరికాలో అన్ని పేపర్లలో వార్తా కథనంగా మారింది. ఇంత పెద్ద విస్తీర్ణంలో అలాంటి ఆర్ట్ని గీయడం చాలా కష్టం అని ఆ కథనం చూసిన వారందరూ ఇది ఎవరో క్షుద్ర పూజలు చేసేవారు ఇలా చేసి ఉంటారని భయపడ్డారు. మరికొంతమంది ఏలియన్స్ వచ్చి ఈ ఆర్ట్ వేసి ఉంటారు అన్నారు. మానవ అతీత శక్తులే తప్ప మనుషులెవరూ ఇలాంటిది చేయలేరు అని మరికొందరు ఈ ఆర్ట్ని గుర్తించి
ఇది హైందవ సంస్కృతికి చెందిన శ్రీచక్రం. ఇది హైందవులకు చాలా విలువైనది. హైందవ దేవతలే వచ్చి ఈ చక్రం వేసి ఉంటారని రకరకాలుగా చెప్పుకునేవారు. శ్రీచక్రం కనిపించినప్పుడు అమెరికాలో చాలామంది ఇది ఖచ్చితంగా ఏలియన్సే వచ్చి వేసి ఉంటారని చెప్పేసి తన ఉద్దేశాలను బయటపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న కొంతమంది పరిశోధకులు అక్కడికి వెళ్ళి పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఆర్ట్ను గూర్చి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రాక్టికల్ రీసెర్చ్ సంస్థ చార్లెస్ విండెన్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించింది. అతడు తన బృందంతో అక్కడికి వెళ్ళి ఆ గీతలు 4 ఇంచుల లోతు 6 ఇంచుల వెడల్పు ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. అక్కడ సమీప ప్రాంతంలో ఉన్న కొందరు వ్యక్తులను కలిసి ఆ శ్రీచక్రం గురించి అడిగినప్పుడు అందులో ఒక వ్యక్తి జూలై చివరిలో అక్కడ కొంతమందిని చూశానని, వారు తాళ్లతో రకరకాల కర్రలతో వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువులతో ఏదో చేస్తున్నారని తెలియజేశాడని, అంతకు మించి దానికి సంబంధించి ఏ ఆధారాలు దొరకలేదని తన నివేదికలో పేర్కొన్నాడు. అయితే పరిశోధకులకు అక్కడ ఆ గీతల యొక్క వెడల్పు లోతు తెలిసింది, దాని యొక్క విస్తీర్ణం తెలిసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్న విషయాలు తెలిసినాయి. కానీ అసలు ఆ చక్రం ఎవరు వేశారన్న నిగూఢ సత్యం మాత్రం వారికి తెలియలేదు. అందుకే వారి రిపోర్టుల్లో ఏం చెప్పారు అంటే, ఈ చక్రాన్ని ఎవరు గీసుంటారో సరైన ఆధారాలు మాకు దొరకలేదని వారు ఆ టైంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంతలో యుఎస్కి చెందిన గొప్ప ఆర్టిస్ట్ వ్యాపారవేత్త అయిన బిల్ విత్ స్పూన్ అనే వ్యక్తి తానే తన బృందంతో ఆ చక్రం గీశానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మరికొందరు ఆ చక్రం గీయడం మానవ సాధ్యం కాదని, ఏలియన్సే ఈ చక్రం గీసి ఉంటారని వాదించారు. అయితే ఆ కాలంలో అమెరికా ఏలియన్స్ మీద విస్తృతమైన పరిశోధన చేస్తుంది కనుక ఏది జరిగినా ఏలియన్స్ కోణంలోనే ఆలోచిస్తుండేవారు. అయితే బిల్ విత్ స్పూన్ అనే ఇతడు చేసిన స్టేట్మెంట్ని అక్కడ ఉన్న వాళ్ళు సాధారణంగా నమ్మలేదు. ఎందుకంటే అమెరికాలో అప్పటికి ఏలియన్స్ మీద పరిశోధన చేయడం అనేది వాళ్ళకి బాగా అలవాటు. ఏ అద్భుతం జరిగినా, ఏ కొత్త విషయం ఆకాశంలో భూమి మీద కనబడినా అది ఏలియన్స్ చేసి ఉంటారన్న ఉద్దేశాన్ని ఎక్కువగా ఆ రోజుల్లో వాళ్ళు బయలుపరుస్తూ ఉండేవారు. అందుకనే కొంతమంది పరిశోధకులు ఏమన్నారంటే, ఇది మనుషులు ఎవరు చేసి ఉండరు, మానవ అతీత శక్తులు లేదా ఏలియన్సే వేసి ఉంటారని కొంతమంది వారి అభిప్రాయాలను తెలియజేశారు. బిల్ విత్ స్పూన్ మేమే ఆ చిత్రాన్ని గీసామని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఫొటోస్, ఆ చిత్రం గీస్తుండగా వారు చిత్రీకరించిన వీడియోస్ పబ్లిష్ చేయడంతో ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయారు. అయితే ఈ వార్త బయటకు రావడంతో ఆ ప్రాంతం నిషిద్ధత ప్రాంతం, పర్మిషన్ లేకుండా అక్కడ ఏ త్రవ్వకాలు, ఏ కార్యకలాపాలు చేయకూడదని బిల్ విత్ స్పూన్ మరియు వారి బృందానికి $100 ఫైన్ వేసింది యుఎస్ ప్రభుత్వం. ఆ వీడియోలు చూసిన తర్వాత చాలామంది బిల్ విత్ స్పూన్ ఎందుకు ఆ చక్రాన్ని గీసుంటాడు, అసలు ఆ చక్రాన్నే గీయాలని అతనికి ఎందుకు అటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది, అసలు ఈ ప్రపంచంలో ఇన్ని రకాల చిత్రాలు ఉండగా ఆ చిత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఇది భారతదేశానికి సంబంధించిన హైందవ మతములో ఉన్న ఆ శ్రీచక్రం గురించి ఇతనికి ఎలా తెలిసింది, అది వెయ్యాలన్న ఆతృత అతనికి ఎందుకు కలిగిందనే అనుమానం చాలా మందికి కలిగింది. నిజానికి కొంతమంది ఆర్టిస్టులు వారి ప్రతిభ లోకానికి తెలియాలన్న కోణంలో లాభాన్ని ఆశించకుండానే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఒక గొప్ప ఆర్టిస్టుగా బిల్ విత్ స్పూన్ కూడా ఒక కొత్త ప్రయోగం చేయాలని ఆశించాడు. అయితే అతని ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి శ్రీచక్రాన్నే ఎంచుకోవడానికి గల కారణం కూడా లేకపోలేదు. 1980 నుండి 1989 వరకు యుఎస్లో ఒడా రాష్ట్రానికి చెందిన ఓషో అనే బాబా ఒరేగాన్ డెసార్ట్ దగ్గరలో ఒక మఠం స్థాపించి అతని ఆధ్యాత్మిక బోధల ద్వారా అనేక వేల మందిని ఆకర్షించాడు. నేను ఏ మతానికి చెందినవాడును కాదంటూనే హైందవ దేవుళ్లను, దేవతలను అక్కడి వారికి పరిచయం చేస్తూ
వారి చేత కాషాయ వస్త్రాలను ధరింపచేసేవాడు. అతని ఆధ్యాత్మిక బోధలకు ఆకర్షింపబడిన వారిలో బిల్ విత్ స్పూన్ కూడా ఒకడు. ఓషో తన ప్రసంగాలలో ఈ శ్రీచక్రం గురించిన విశిష్టతను తెలియజేస్తుండేవాడు. ప్రపంచం నివ్వెరపోయేలా అద్భుతం సృష్టించండి అని ప్రేరేపించేవాడు. అతని మాటలకు ఆకర్షింపబడిన బిల్ విత్ స్పూన్ ఒరేగాన్ ప్రాంతంలో ఉన్న ఎండిపోయిన చెరువులో ఈ చక్రాన్ని గీశాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఓషో రజనీస్ అనే ఈ బాబా అక్కడ చాలామందిని అతని ఆధ్యాత్మిక బోధలతో నమ్మించాడు. కొన్ని వేల మందిని అతను శిష్యులుగా చేర్చుకున్నాడు. 1980 నుంచి 1989 సంవత్సరం వరకు కూడా ఆ ఒరేగాన్ ప్రాంతంలో అనేక మందిని ఆకట్టుకున్నాడు. ఈ బిల్ విత్ స్పూన్ ఇంతగా ఆ చక్రంపై ఆకర్షింపబడడానికి కారణమైన ఓషో అనే బాబా అనగా దొంగ బాబా అనడానికి కారణాలు లేకపోలేదు. ఇతడు తన ఆధ్యాత్మిక ప్రసంగాల ముసుగులో కొంతమంది స్త్రీలను ఆకర్షించి వారికి డ్రగ్స్ అలవాటు చేసి విచ్చలవిడి శృంగారాన్ని వారికి అలవాటు చేశాడని, ఇలా తాను చేసిన దురాఘాతాలు బయటికి రావడంతో యుఎస్ ప్రభుత్వం ఇతన్ని జైల్లో పెట్టించి ఇతని సామ్రాజ్యాన్ని బ్యాన్ చేసేసింది. యుఎస్లో కనబడిన ఈ చక్రం వెనక ఉన్న ఈ పరిశోధన ఇప్పుడు తేలిన ఫలితార్థం కాదు. ఇప్పటికి కూడా మన తెలుగు ఛానల్లో చాలామంది వేడని మిస్టరీ, ఇంతవరకు ఎవరు వేశారో తెలియలేదు, హైందవ దేవతలే వచ్చి వేసి ఉంటారు, 22 కిలోమీటర్ల మేర అది ఉంది అని చెప్పేసి ఎవరికి తెలిసింది వారు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ వీరు మాట్లాడడానికి నిజాలకు ఎంత తేడా ఉంది అంటే, అమెరికా ఒరేగాన్ డిసార్ట్లో ఉన్న ఎండిపోయిన చెరువులో వేయబడిన ఈ చక్రం విస్తీర్ణం 22 కిలోమీటర్లు అని కొందరు, 13 మైళ్ళు అని మరికొందరు చెబుతూనే ఉన్నారు. కానీ దాని అసలు విస్తీర్ణం 1 మైలు కూడా లేదు, కనీసం 1/2 మైలు కూడా లేదు. 1/4 మైలు అనగా 1/2 కిలోమీటర్ మాత్రమే ఉండవచ్చని పరిశోధనలో తేలిన అసలైన నిజం.
దీనిని ఏలియన్స్ వేయలేదు, దేవతలు వేయలేదు. బిల్ విత్ స్పూన్ అనే ఆర్టిస్ట్ చేసిన సాహసమే ఈ శ్రీచక్రం. కానీ 1990 జూలై చివరిలో బిల్ విత్ స్పూన్ తన టీంతో కలిసి అక్కడ ఆ యొక్క ఆర్ట్ని గీసినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తారీఖున పైలట్ దాన్ని చూసి ఫోటోలు తీసినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది పరిశోధకులు వెళ్ళి అక్కడ పరిశోధన చేసినట్లుగా కూడా ఆధారాలు బయటపడ్డాయి. అదే సంవత్సరంలో నవంబర్ నెలలో నేనే ఆ ఆర్ట్ని వేశానని బిల్ విత్ స్పూన్ బయటికి రావడం, అలాగే అతడు చేసిన ఆ యొక్క వర్క్ విషయంలో ఫోటోలు వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది. అంటే 1990 డిసెంబర్ కల్లా అసలు ఆ ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చక్రం ఎవరు వేశారు, ఆ చక్రం పొడుగు ఎంత, ఆ చక్రం వెడల్పు ఎంత, ఆ చక్రం వెనక ఆ చక్రం వేయడానికి గల కారణం ఏంటనేది యుఎస్ ప్రభుత్వం ఆ సంవత్సరంలోనే తేల్చేసింది. కానీ ఆ నిజాలు స్పష్టంగా అనేక వెబ్సైట్లో కనబడుతున్నప్పటికీ కూడా వారి మతాన్ని గొప్ప చేసుకోవడానికి కొంతమంది ఇదిగో దేవతలే వేసి ఉంటారు, మా మతం ప్రపంచం అంతటికీ చెందింది అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఆ చక్రం యొక్క విస్తీర్ణం కూడా 22 కిలోమీటర్లను ఒకరు, 13 మైళ్ళను ఒకరు, రకరకాల కథనాలు చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి ఆ చక్రం యొక్క విస్తీర్ణం ఎంతో తెలుసా? సుమారు 1540 అడుగులని, సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుందని చరిత్ర చెప్తున్న సత్యం. ఇన్ని నిజాలు దాని వెనక కనబడినప్పటికీ కూడా ఆ చక్రం చాలా పెద్దదని చెప్పుకోవడం ఒక అబద్ధం, ఆ చక్రాన్ని దేవతలే వేశారనడం రెండో అబద్ధం. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ చక్రం వెనక ఉన్న అసలు నిజాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నం. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను.